యాక్చువల్‌గా దీనికి ఎక్కువ ఏం పరికరాలు అవసరం లేదు. మన దగ్గర ఫోన్ ఉంటుంది గదా! ఆ ఫోన్ అది కెమెరా ఫోన్ అయితే మంచిది. కెమెరా ఫోన్ ఉంటేనే మనం చేయగలం. అది ఏ ఫోన్ ఉన్నా, ఏ బ్రాండ్ ఫోన్ ఉన్నా పర్లా. కాపోతే మనం ఏం చేయాలంటే, మనం ఫోన్ తీసుకోవాలి. ఆ ఫోన్‌కి మన దగ్గర వాటర్ కూడా ఉండాలన్నమాట. జస్ట్ ఫోన్ తీసుకోండి. దాన్ని ఎనక వైపు తిప్పండి. ఎనక వైపు తిప్పినప్పుడు మనకి కెమెరా కనిపిస్తుంది గదా! ఆ కెమెరా మీద మధ్యలో సెంటర్‌లో 1 లేకపోతే 2 డ్రాప్స్ సరిపోయినంత జాగ్రత్తగా వేయాలనమాట. జాగ్రత్తగా వేసిన తర్వాత అంతే. ఇంక మనం వాడేసుకోవచ్చు దీన్ని. కెమెరాని ఈ ఫోన్‌ని నిదానంగా ఎనక వైపు తిప్పండి. అంతే. ఆ వాటర్ డ్రాప్ పడకుండా ఉంటే చాలన్నమాట. ఇంకేముంది మనం కెమెరా యాప్ ఓపెన్ చేసుకోవటం. దాని కింద మనకు కావాల్సినయన్ని పెట్టి చూసుకోవటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫింగర్ పెడుతున్నాను చూడండి. ఆ ఫింగర్ ప్రింట్‌లో ఉండే ఈ రేఖలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో చూడండి. ఈ ఫోన్‌లో మనకి అడ్వాంటేజ్ అంటే మనం జూమ్ చేసుకోవచ్చు. మైక్రోస్కోప్‌లో అయితే లెన్స్ మార్చుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. జస్ట్ జూమ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి. నా ఫింగర్ ప్రింట్స్ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. ఆ రేఖలు ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి ఫింగర్‌కి. ఇంతే కాదు మనం వీడియో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఏందంటే మనకి ఫ్లాష్ యూజ్ చేసుకోవచ్చనమాట. నార్మల్ మైక్రోస్కోప్‌లో ఫ్లాష్ కింద నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఫ్లాష్ పైనుంచి వస్తుంది కాబట్టి మనకి కలర్స్ అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. పైపెచ్చు మనం జూమ్ చేసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. చూడండి. ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇలాంటి ఇమేజెస్ మీరు చానా తీసుకోవచ్చనమాట. దాంతో చాలా ఇంట్రెస్టింగ్‌గా మనం చానా చానా రకరకాల ఫ్లవర్స్ చిన్న చిన్నవి గూడా చూసుకోవచ్చు. సో, ఈ వాటర్ డ్రాప్ మైక్రోస్కోప్ అనుకుంటారు. ఏదన్నా అనుకుంటారు. చీప్ మైక్రోస్కోప్ అనుకుంటారు. దీన్ని మనం వాడుకోవచ్చు. అలా కాకుండా మీరు రూ. 30 నుంచి ఓ రూ. 70 పెట్టగలనంటే ఇంకోలా చేసుకోవచ్చు మనం. దానికి కూడా కావాల్సింది సింగిల్ లెన్స్ ఒకటుంటుంది. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని జెప్పి. ఆ కాన్వెక్స్ లెన్స్‌ని మీరు అమెజాన్‌లో గూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మహా అంటే రూ. 70 ఉంటుంది సింగిల్ లెన్స్. ఆల్ ఇన్ కాంబినేషన్స్ 2, 3 ఇస్తానన్నా ఓకే. మనం రూ. 150, రూ. 170 అలా పెట్టుకొని గూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏం లేదు. డబుల్ గమ్ టేప్ ఒకటి కావాలి. ఇదిగో చూపిస్తున్నాను గదా! ఈ కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఈ లెన్స్ మరకలేం లేకుండా బాగా తుడుచుకొని రెడీ చేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత ఈ లెన్స్ పడిపోకుండా మనం కెమెరాకి పెట్టాలి కాబట్టి మనం డబుల్ గమ్ టేప్ ఇదిగో ఈ డబుల్ గమ్ టేప్ తీసుకొని వాడుకుంటాం. దాన్ని ఎలా వాడుకోవాలంటే ఇది చాలా పలచగా ఉంటుంది. జస్ట్ మడతేయండి. మడత ఎందుకు వేస్తున్నామంటే 2 వైపులా ఉంటుంది కాబట్టి మనకి ఏలు కతుక్కుపోతుందన్నమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మన కెమెరాకి సరిపడే అంత రంధ్రం వేస్తున్నాను. ఇదిగో పంచింగ్ మిషన్ తీసుకొని జస్ట్ ఆ రంధ్రం వేస్తున్నాం అనమాట. పంచ్ చేసేసి ఆ పార్ట్ కట్ చేసేసేయండి. కరెక్ట్ కావాల్సిన సైజులో మనం కట్ చేసేసుకోవటమే. అప్పుడు ఒక్క లేయర్ మాత్రం ఓపెన్ చేయండి. చూడండి చూపిస్తాను ఇప్పుడు. కట్ చేసేసుకొని తీసేసాం కదా! పై లేయర్ మాత్రం జస్ట్ ఓపెన్ చేసేస్తాం. పై లేయర్ మాత్రం ఓపెన్ చేస్తాం. చూడండి ఒక్క నిమిషం. మనం ఇంకా కట్ చేస్తూనే ఉన్నాం. అది ఇంకా రాలేదు. కట్ చేసుకున్నాం కదా! 2 వైపులా మనకి కాగితం ఉంటుంది అతుక్కోకుండా. ఇప్పుడు ఆ కాగితాన్ని ఒకవైపు తీసేయండి. తీసేస్తే ఇప్పుడు స్టిక్కీ సర్ఫేస్ ఉంటుందక్కడ. ఈ స్టిక్కీ సర్ఫేస్ ఇక్కడ మధ్యలో హోల్ ఉంది కాబట్టి, ఈ హోల్‌ని కరెక్ట్ దాని మీద మౌంట్ చేసుకోవాలి. దానికంటే ముందు కెమెరాకి ఏమైనా మరకలుంటే ఇదిగో ఇలా ఓ పేపర్ పెట్టో, లేకపోతే దీని క్లాత్ పెట్టో మనం నీట్‌గా తుడిచేసుకుందాం. తుడిచేసుకొని దీని మీద ఈ డబుల్ గమ్ టేపు అంటించేస్తామన్నమాట కరెక్ట్‌గా. ఈ రంధ్రము కరెక్ట్‌గా ఆ లెన్స్ మనకి ఏదైతే కెమెరా కనిపిస్తుంటుందో దాని పైకొచ్చేలా వేసుకొని తీసేస్తే ఇప్పుడు దీనికి మనకి 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ సింగిల్ లెన్స్ అంటే సింగిల్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని చెప్తున్నాం కదా! ఆ లెన్స్ మనం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎక్స్‌పెరిమెంట్‌కి కూడా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని తీసేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి ఈ లెన్స్ కరెక్ట్‌గా దాని మీద వచ్చేలాగా చూసుకోండి. ఫస్ట్‌లోనే నొక్కేయొద్దు. కొంచెం అలా పెట్టేసి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ అయిపోయిందనుకున్నాక మీరు నొక్కేసుకోవచ్చు. నొక్కేసుకుంటే ఇంక లెన్స్ అలా ఫిక్స్ అయిపోతుంది.
ఫిక్స్ అయిపోతే ఇంకేముంది మనకు మైక్రోస్కోప్ రెడీ. చూడండి ఇందాక మనం వాటర్ డ్రాప్లెట్ మైక్రోస్కోప్ ఎట్లా చేసామో, ఇక్కడ కూడా అట్లానే. ఎగ్జాంపుల్ నా ఫింగర్ ప్రింట్ చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. మీరు వీడియో తీసుకోవచ్చు. వీడియోలో అయితే ఫ్లాష్ కూడా వెలుగుంటుంది కాబట్టి ఇంకా నీట్‌గా క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఫ్లాష్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. మళ్ళీ మనం జూమ్ చేసుకుంటే అసలు ఇంకా పెద్దగా కనిపిస్తది. కాబట్టి ఒక రూ. 70 మీరు గనక వెచ్చించగలిగితే ఇలా మంచి మంచి ఇమేజెస్ తీసుకోవచ్చనమాట. మీరు బయటికెళ్తే మామూలుగా నేచర్‌లో చిన్న చిన్న పూలుంటాయి. పూలను గనక తీసుకోవచ్చు. లేకపోతే పూలల్లో ఉండే పుప్పిడి అయన్నీ మైక్రోస్కోపిక్ లెవెల్‌లో ఉంటాయి. అవి గూడా మనం చూసుకోవచ్చు. చూడడానికి చానా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. నేను చానా ఇమేజెస్ కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకెళ్దాం అన్నమాట. ఎట్లాగా? మనం ఇప్పుడు రూ. 70 దాకా ఖర్చు చేసాము. ఇప్పుడు రూ. 400 దాకా ఖర్చు చేయొచ్చు. ఎట్లంటే మన దగ్గర ఫోల్డబుల్ మైక్రోస్కోప్ అని అమెజాన్‌లో మనకి దొరుకుతది. ఆ ఫోల్డబుల్ మైక్రోస్కోప్ అయితే ఇప్పుడు సుమారు రూ. 400 ఖరీదవుతుంది. ఆ కాగితాలు, ప్లాస్టిక్ అంతా మనకు అవసరం లేదు. వాడొక లెన్స్ ఇస్తాడు. సర్క్యులర్ ఒక బిల్లలా ఉంటుంది. దాంట్లో మధ్యలో స్పెరికల్ లెన్స్ ఉంటుందన్నమాట. ఆడు విత్ మ్యాగ్నెట్ ఇస్తాడు. విత్ మ్యాగ్నెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇట్లా ఫోన్ మీద పెట్టినప్పుడు మనకి ఎక్కడైతే మనకి మైక్ ఉంటుందో, అదే స్పీకర్ ఉంటుందో, స్పీకర్‌కి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఇది పక్కకి లాగేస్తది. అందుకని నేనేం చేశానంటే, ఆ స్పెరికల్ మైక్ ఆ లెన్స్‌ని మాత్రం బయటికి తీసేశాను. తీసేసి దానికి సపోర్ట్‌గా పైన, కింద ఒక ప్యాడ్స్ లాంటివి పెట్టి, దానిపైన అల్యూమినియం ఫాయిల్ ఒకటేసేసి, ఈ లెన్స్‌ని ముందు, వెనకాల ఓపెన్ అయ్యేలాగా రంధ్రాలు చేశాను. లెన్స్ పాడవకుండా చూసుకోండి. లెన్స్ పాడైతే మాత్రం చాలా కష్టం. ఇది చాలా డెలికేట్ మైక్రోస్కోప్ అని చెప్పాలి. చూడండి ఆల్రెడీ మనం ఆ స్టిక్కీది డబుల్ గమ్ టేప్ పెట్టుకున్నాము. దాని మీద ఇది పెట్టాలన్నమాట. ఇందాకంత ఈజీగా కాదు. ఇది కొంచెం కష్టపడాల్సొస్తుంది. మనం అంతా చూడండి ఎంత చిన్న రంధ్రం ఉందో, ఆ రంధ్రం దాని మీదకొచ్చేలా పెట్టాలి. అది ట్రిక్కీ కానీ ఈజీగా అంటే ఒక రకంగా ఎలా చూడాలో మనం చూపిస్తాను చూడండి. ఫోన్ కెమెరా ఆన్ చేయండి. అప్పుడు మనకు కనిపిస్తుంది కెమెరాలో ఏమేమి వస్తున్నాయి కరెక్ట్‌గాని. అప్పుడు ఆ రంధ్రంలోంచి మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూసినప్పుడు, ఆ ఆబ్జెక్ట్ వెలుగుతుంటుంది గదా! ఆ వెలుతురు కరెక్ట్‌గా ఈ లెన్స్ మీదకొచ్చేటట్టు చూడండి. ఇప్పుడు చూడండి నేను పెడుతున్నాను. కెమెరాలో చూస్తే అదిగో ఆ లైట్ కనిపిస్తుంది గదా! అట్లాగా. ఆ లైట్ కరెక్ట్‌గా దాని మీదకొచ్చేటట్టు చేస్తే సరిపోతుంది. చెప్పా గదా! ఇనిషియల్‌గా లైట్‌గా అద్దండి. ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు బావుంటది. ఇక్కడేందంటే ఈ స్పెరికల్ లెన్స్ మాగ్నిఫికేషన్ చానా చానా ఎక్కువుంటుంది. ఫస్ట్‌లో మైక్రోస్కోప్ కనిపెట్టిన ఆయన యాంటోనీ వాన్ లీవెన్‌హాక్ కూడా ఈ స్పెరికల్ మైక్రోస్కోపే చూసి బ్యాక్టీరియాని గూడా చూసాడు. ఇప్పుడు చూడండి నా ఏలు పెట్టామంటే మీకు సరిగ్గా ఇమేజ్ కనపడదు. మీరు గుర్తుపెట్టలేరన్నమాట. ఎందుకంటే చానా క్లోజ్‌గా పెట్టాలి లెన్స్‌కి చానా క్లోజ్‌గా పెట్టాలి ఆబ్జెక్ట్ అనేది. చూడండి నేను పెట్టాను గానీ అంత ఈజీగా కనిపించదు. అది చూడండి ఎట్లా ఉందో. కాపోతే మనం ఈడేం చేస్తామంటే వీడియో తీసుకోవాల్సొచ్చినప్పుడు వీడియో మనం ఓపెన్ చేసుకొని ఫ్లాష్ ఆన్ చేసుకున్నామంటే అప్పుడు చానా క్లియర్‌గా కనిపిస్తది మనకి. మనమే ఆశ్చర్యపోతాం. అబ్బా! ఇంత బాగా కనిపిస్తుందా అని చెప్పేసి. ఒకసారి చూడండి నేను ఫ్లాష్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఫింగర్ దీని కింద పెట్టి చూస్తే అసలేంటిది ఫింగరేనా అన్నట్లుగా అనిపిస్తది. చూడండి నా రేఖలు ఎంత డీటెయిల్‌గా కనిపిస్తున్నాయి. ఇంకా మాగ్నిఫికేషన్ చేసామంటే అసలు చాలా మైక్రోస్కోపిక్ లెవెల్‌లో అంటే హ్మ్, బాగా అబ్జర్వ్ చేయగలగాలే గాని మీకు బ్యాక్టీరియా కూడా కనిపించేస్తుంది. అంత బాగా కనిపిస్తుంది. సో, మీ చేతిలో మీ మైక్రోస్కోప్ వచ్చింది. ఇంకా మీ ఇష్టం. మీరేం చేస్తారు? బాగా వాడండి. థాంక్ యూ వెరీ మచ్.